గురుగారు ముఖ్యంగా మనం కొన్ని చోట్లకు వెళ్తే చూస్తూ ఉంటాం. మనం శ్రీశైలం కానియండి, అలాంటి పుణ్యస్థలాలకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆనవాయితీలో అదేంటో మనం చెప్పలేం కానీ చాలామంది అక్కడికి వెళ్ళి ఒక రాయి మీద ఇంకో చిన్న రాయి పెట్టడం, అలా రాళ్ళ మీద రాళ్ళు పెడుతూ ఉంటారనమాట. ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. మామూలుగా ఈ మధ్య గుడుల్లో కూడా కనిపిస్తుంది. అయితే అలా పెడితే ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం త్వరలో. అలాగే ఆ రాయి మీద చిన్న రాయి పెట్టినప్పుడు అది నిలబడితే మన కోరిక తీరుతుందని నమ్మకం. అలాగే ఇక్కడ మన జూబ్లీ హిల్స్ అమ్మవారి గుడిలో అయితే కాయిన్స్ పెడుతూ ఉంటారు, అది నిలబడితే మన ఎస్ అని అనమాట. సో ఇలా ముఖ్యంగా రాళ్ళకి సంబంధించి అలా పుణ్యస్థలాల్లో కానివ్వండి, క్షేత్రాల్లో కానివ్వండి, నిజంగా అవన్నీ నిజాలేనా? వాస్తవానికి ప్రదేశం అంటే మనది ఏ ప్రదేశం అయినా ఉండనివ్వండి, ఎప్పుడైనా అది శ్రీశైలం ప్రదేశం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంకేదైనా పుణ్యక్షేత్రం, సరౌండింగ్ అరౌండ్ మీకు 1000 మీటర్స్ నుంచి సరౌండింగ్ అంతా కూడాను మీకు ఆ వైబ్రేషన్ ఉంటుంది, టెంపుల్ వైబ్రేషన్. మధ్యలో ఎక్కడో ఉంటుంది 1000 మీటర్ల మధ్యలో ఎక్కడ టెంపుల్ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్ 1000 మీటర్లో ఆ టెంపుల్ స్థాపన చేసినటువంటి మూలవిక వైబ్రేషన్స్, అల్లా వైబ్రేషన్స్ అల్లా మొత్తం కూడా అక్కడ కనబడతా ఉంటుంది. ఎప్పుడైనా మనము 1000 సెంటీమీటర్ మీరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పోయినారు, అప్పుడైనా మాడ విద్యలో మనం చెప్పులు వేసుకుని నడలేము, చెప్పులు ఇప్పుదా నడవాలా, అదిదా వైబ్రేషన్. అక్కడ నడుస్తూ ఉండవు కొద్దీ మనకు ఆనందం ఇంకా పొంగుతూ ఉంటుంది, ఏదో తెలియని కొత్త ఆనందం కనపడుతూ ఉంటుంది. అందమారిదా కొన్ని క్షేత్రము తిరువణమలై కూడా ఉంది, అది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. అది కూడా సరౌండింగ్ 1000 సెంటీమీటర్లోనే ఉంటుంది. ఆ ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కూడా తొందరగా స్వామిని చూడాలి, అమ్మవారిని చూసుకోవాలి, ప్రదక్షిణ చేసుకోవాలి, అప్పుడు ఏదో ఒక ఆరాటం. అయితే అక్కడ ఏదో ఒకటి గుర్తు పెట్టాలి. భగవంతుడు మనం పెట్టినటువంటిది ఆయన చూసి మనని ఆశ్వాసం చేస్తాడు. అప్పుడు ఎక్కువ శాతము ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా బాగా గట్టిగా ప్రయత్నం చేస్తారు. అది లోన్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పరంగా కావచ్చు, అది వాళ్ళకి అన్సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరైనా వెళ్ళి వచ్చి ఉన్న వాళ్ళు చెప్పి ఉంటారు, ఇట్లా మేము పలానా క్షేత్రంకి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి వస్తున్నాము, అక్కడ చాలా వైబ్రేషన్గా ఉంది, అక్కడ పెట్టిన వెంటనే 40 రోజుల్లో మేము ఇల్లు కట్టుకున్నాము, కొనుక్కున్నాము, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అది విని వెళ్ళాలి అనే ఒక ఆరాటం. సరే, ఒకవేళ అటువంటిది వాళ్ళు విని వెళ్ళి పెట్టినా కూడా సక్సెస్ అయిపోతుంది, 100% అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనకు ఆ గుడి టెంపుల్ వైబ్రేషన్స్లో 100,000 సెంటీమీటర్లు మీరు ఎక్కడ ఏ పదార్థం ఏ ప్రసాదం పెట్టినా అది స్వామివారికి దా చెందుతుంది. అందుకే ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాల్లో కొంత రానివ్వకపోను, ఆలయంలో ప్రవేశించే వాళ్ళు కాదు. ఆ సమయంలో మీరు ఈ ఉదాహరణకి ఒకటి చెప్తాను మీకు, తప్పకుండా. ఎందుకంటే ఉదాహరణ మనకు ఉడిపిలో చూసుకోండి. ఉడిపిలో కృష్ణ భక్తుడైన ఉన్న వంటి వాళ్ళు, ఆయన రామదాస్ లాంటిన ఒక భక్తుడు ఉండేవారు. సో ఆయన చాలా వరకు కూడాను తక్కువ కులమైనవైనా కూడా కృష్ణుడి పైన అపారమైనటువంటి ఒక భక్తి ఉండేది. అయితే అక్కడ ఉన్న మతస్థులు కావచ్చు, ఇంకా వేది కావచ్చు, నువ్వు అంటుముట్టువాడివి, నువ్వు లోపలంతా ప్రవేశించవద్దు. అప్పుడే హరిదాస్ గారు, వారి పేరు హరిదాస్, ఆ హరిదాస్ అదే రామదాస్ అంటే కానీ హరిదాస్ అని ఆయనది మంచి ప్రత్యేకమైనటువంటి కీర్తనతో భజన కీర్తన చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒక సందర్భంలో స్వామివారిని చూడాలని ఒక ఆరాటంతో ఉడిపికి చేరిన వంటి హరిదాసు లోపల ప్రవేశించకపోయినారు. నువ్వు మత కులానికి సంబంధించిన వాడి కాదు, నువ్వు బయట నుంచే చూసుకోవాలి. అప్పుడే స్వామిని ఇంత దూరం నడిచి వస్తేనే, ఇంత దూరము నీకోసం వస్తేనే నన్ను లోపలికి రానివ్వటం లేదు, ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది మాకే స్వామి అప్పుడే అక్కడే కూర్చొని ఒక రోజంతా కూడాను ఏడ్చుకుంటూ భజన చేశారు. అప్పుడు ఉడిపిలో కృష్ణ భగవంతుడు ఏం చేస్తాడు అప్పుడే, మన మూల విగ్రహము ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగి ఆ విండో దగ్గర గోడ పలికి విండో నుంచి స్వామికి దర్శనమిస్తాడు. అవును గురువుగారు, ఇప్పుడు కూడా అది ఉంది మనకి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా మీకు ముఖద్వారం నుంచి దర్శనం ఉండదు,
ఆ విండో నుంచి ఉంటుంది. కరెక్ట్. ఎంతమంది లక్షల మంది వెళ్ళండి, హరిదాస్ ఎట్లా చూసినారో ఆ మాదిరి చూడాలి. అప్పుడే భక్తి భగవంతుడు ఉన్నాడన్న నిదర్శనం చూపించుకోవడం కోసం ఆయన చేసిన వంటి చిన్న నాటకం ఇది. అవును, వేరేదేం లేదు. ఇట్స్ అ మెరాకిల్. ఎప్పుడైనా కూడా ఒక కొట్లాన కూడా భక్తి పోయినా కూడా మీరు ఆ విండో నుంచే స్వామివారిని దర్శనం చేసుకోవాలి తప్ప మీరు గర్భాలయంకి వెళ్ళి ఆ కృష్ణుని తాకడం ఉండదు, చేయడం ఉండదు. అక్కడ ఉన్న మగవాసు కానీ పీఠాధిపతి కానీ వాళ్ళదా అక్కడ పూజా విధానం అని చేస్తారు. ఇప్పుడు ఆ హరిదాసుని ఒక శిలా విగ్రహం కూడాను ఆ విండో ఎదురుగానే స్తూప రూపంగా పెట్టి రోజు ఆ స్వామివారిని చూస్తూ ఉంటాడు ఆయన. అది ఎంత వైబ్రేషన్ ఉంటుంది. సో ఈ ఒక్కటి కూడాను రాళ్లలో ప్రాణం ఉంటుందని భక్తుల్లో ఒక గట్టి విశ్వాసం. అందుకే మాకు వివాహం కావాలని కావచ్చు, సంతానం కావాలని కావచ్చు, భూమి కావాలని కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళని కావచ్చు, ఇంకేదైనా సమస్యను ఉండనివ్వండి, అది పేరుస్తూ వెళ్తుంటారు. ఒక 5 మెట్లు 3 మెట్లు అప్పుడే అంటే అది కింద కూడా పడిపోదు. అది చూడండి మెరక్కిల్. అక్కడ మనము పోతూ ఉంటాం కొద్ది సైడ్లో ఈ సైడ్లో ఇంత ఎత్తున మనకు కనపడుతూ ఉంటుంది. మీకు ఉత్తర భారత సైడ్ వెళ్ళినా కూడా డెహ్రాడూన్ నుంచి మీరు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ సైడ్ వెళ్ళినా కూడా అక్కడ కూడా రాళ్ళు కనపడతాయి. ఎందుకప్పుడే అదంతా కూడాను దేవభూమి, పుణ్యభూమి, తపోవనం చేసిన వంటి తర్పణం భూమి, నడమాడిన వంటి భూములు. సో అనుకున్నది అనుకున్నట్టుగా భక్తులకి సక్సెస్ఫుల్ చేసేది వాళ్ళ కార్యం. కాబట్టి పువ్వు పెట్టినా, తులసి పెట్టినా, రాళ్ళు పెట్టినా వారు స్వీకరిస్తారు. భక్తితో పెట్టాలి, నమ్మకంతో పెట్టాలి. కొన్ని ఆలయాల్లో కూడాను వెనక సైడ్ భాగంలో కావచ్చు ఏదైనా కూడా వాళ్ళ ఇష్టమైన వంటిది, అంటే నా ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అని, లేదంటే నేను చదువులో పాస్ అవుతానా ఫెయిల్ అవుతాను లేదా అని కాయిన్ పెట్టి ప్రార్థన చేస్తుంటారు కొన్ని దేవాలయాల్లో. అది వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ పవర్స్. ఇంకొకటి ఇక్కడ బేసిక్ ఏంటంటే అమ్మా, ముందుదా మనకు గర్భాలయంలో ముందు భాగంలో మనం ప్రార్థన చేసుకోవాలి. అందరూ వెనక సైడ్ వచ్చేసి ఇట్లా తలపెట్టుకుని మొక్కుతారు. వెనక భాగం వచ్చేసి రాక్షసులకు, ముందు భాగాలు వచ్చేసి దేవతలకు, మానవులకు భగవంతుడు ఇచ్చారు. ఎందుకంటే వెనకల భాగాన్ని కేవలం రాక్షస తత్వం, వెనకల ఒక రాక్షస గణం అనేది ఒకటి పీఠ ఉంటుంది. దానికి కూడా అన్నం, రోజు అన్నం బలి అని ఇస్తుంటారు. వెనక భాగం తాకి మొక్కకూడదు అంటారు. ఎందుకు? నేరుగా దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు గురువాయూర్ వెళ్ళినా, మీరు కేరళ సైడ్కి వెళ్ళి టెంపుల్స్కి వెళ్తే వెనక సైడ్ అంతా కూడా మీకు రాడ్స్ పెట్టేస్తారు, తాకనివ్వరు గోడని. మనం టచ్ చేయకూడదు. ఎందుకు టచ్ చేయకూడదు అంటే ఆ వైబ్రేటిక్ అనేది ముందు నుంచే రావాలి. కానీ ఫ్రంట్ సైడ్ గోడను ముక్కితే ఏమొస్తుంది? భగవంతుడు నిదర్శనంగా మనకు అక్కడ కనపడతా ఉన్నారు, ముందు నుంచే మొక్కుకోవాలి. అవును గురువు గారు, నిజమే. అయితే మానసికమైన వంటి భగవంతుడు ఆ గోడలో కూడా ఉన్నాడు అని, అది తాకితే మనకు ఒక మంచి ఫలితం లభిస్తుంది అనేసి ఒక విశ్వాసంతో తాకుతారు. కానీ వెనక సైడ్ మొక్కుతే మాత్రం ఎటువంటి ఫలితాలు ఉండవు. ముందు భాగమే మొక్కువాలి. సాష్టాంగ నమస్కారం పెట్టాలన్నప్పుడే మీరు ముందు భాగం నుంచి ఉత్తరంకి, దక్షిణం నుండి ఉత్తరం వైపున సాష్టాంగ నమస్కారం పెట్టుకోవాలి. అప్పుడుదా అది విశేషమైన వంటి ఇది. ఈశాన్యం నుండి నైరుతికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎప్పుడైతే కూడా మీరు ఈశాన్యం లోపలికి ప్రవేశించినాక ఆగ్నేయం నుండి వాయువుకు ఇట్లా నమస్కారం చేసుకుంటే, ఉత్తరానికి ముఖానికి పెట్టుకుంటే అది స్వామివారి స్వీకరించేసి అనుగ్రహ కటాక్షం ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పవిత్రమైన వంటి జ్యోతిర్లింగాల ఆలయాలు కావచ్చు, ఇంకెటువంటైనా ఆలయాల్లో కావచ్చు, ఈ రాళ్ళు పేల్చడం వల్ల అతీతమైన వంటి ఒక పవర్స్ రావటం అని జరుగుతుంది.